నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఏదైనా కట్ అయినా మనకేంటి ఇంట్లో ఎవరైనా చిన్నప్పుడు మనకైనా కూడా పసుపు తీసి పెట్టేస్తారు. అది అస్సలు చేయకూడదు. ఎందుకంటే యాంటీసెప్టిక్ ఉండొచ్చు కానీ మనకి చిన్న కట్ ఉంది, ఆ పసుపు అనేది లోపలికి వెళ్ళిపోతే దాంతో హీలింగ్ అనేది పైన కట్స్ అనుకుని ప్రాబ్లం లేదు. డీప్ కట్స్ అయిపోయి పసుపు లోపలికి వెళ్ళిపోతే ఏముంది, 2 టిష్యూస్ దగ్గర రాకుండా ఇది ఆపుతుంది కదండి. సో దాన్ని క్లీన్ చేయడానికి మళ్ళీ పెద్ద ప్రాసెస్ లా ఉంటుంది. సో దానివల్ల క్లీన్ క్లాత్ తీసుకొని ప్రెషర్ పెడితే చాలు. జస్ట్ జెంటిల్ గా మొత్తం సర్క్యులేషన్ ఆపే అంత కాదు, అక్కడ ఒక పాయింట్ లో ప్రెషర్ పెడితే మనకి బాడీ ఏంటంటే న్యాచురల్ కూడా 5 to 10 minutes లో క్లాటింగ్ అయ్యే పద్ధతి ఉంటుంది. దట్స్ ప్రొటెక్టివ్ మెకానిజం. మన ప్లేట్లెట్స్ కానీ ఫైబ్రిన్ ఇవన్నీ వల్ల కూడా మనకి క్లాటింగ్ అనేది ఉంటుంది. సో ప్రెషర్ పెడితే చాలు, అది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఏం కంటామినేషన్ ఉండకుండా డైరెక్ట్గా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. చాలాసార్లు మట్టి పెడతారు, కాఫీ పెట్టేస్తారు, టీ పౌడర్ పెట్టేస్తారు, పసుపు ఏది దొరికితే అది. పక్కింటి వాడు చెప్పాడు, అమ్మమ్మ చెప్పింది, నాన్నమ్మ చెప్పింది. సో అవన్నీ చేయకుండా క్లీన్ క్లాత్ పెట్టి డైరెక్ట్ తీసుకొస్తే ఇంకా మేక్స్ యువర్ లైఫ్ ఈజీ. చిన్న కట్స్ అనుకోండి, ఇక ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది చేసేస్తే ఏమవుతుందంటే ఆ క్లీనింగ్ లోనే పెయిన్ ఎక్కువ అయిపోతుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.